దేశంలో అన్ని రాష్ట్రాలకి అన్ని తరగతుల ప్రజలకి నష్టం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగబోతుంది. మన దేశం మీద 25% సుంకాలు ఎగుమతుల మీద వేశాడు. అలాగే రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి నెపంతో మనకి పెనాల్టీ పేరుతో మరో 25% సుంకాలు విధించారు. ఈరోజు మనం ఎగుమతులు చేసే అన్నింటి మీద 50% సుంకాలు ఈరోజు విధించబడుతున్నాయి. దీనివల్ల మన దేశం నుంచి ఎగుమతులు పడిపోయినాయి. ఈ ఎగుమతుల మీద సుంకాల మీద మూలంగా విదేశాల్లో ధరలు పెరిగి ఆ రకంగా అక్కడ కొనుగోలు తగ్గి మన దేశం యొక్క ఎగుమతుల తీవ్రమైన దుష్ప్రభావం పడబోతున్నది. ఇప్పటికే పడింది, రాబోయే కాలంలో ఇంకా తీవ్రం అవుతుంది. ఎగుమతిదారులు అందరూ నష్టపోవడమే కాదు, ఆ ఎగుమతులు ఉత్పత్తులు చేసే యజమానులు నష్టపోవడం కాదు, ఆ ఉత్పత్తి చేసే కంపెనీల్లోనూ వ్యాపారాల్లోనూ వాటన్నిటిలోనూ పనిచేసే కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ఇది చాలా తీవ్రమైన విషయం. ప్రజలందరూ అర్థం చేసుకొని దీనికి వ్యతిరేకంగా పోరాటాలను చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు మందుల పరిశ్రమలు ఉన్నాయి. మందుల పరిశ్రమల్లో లక్షలాది మంది పనిచేస్తున్నారు. ఆ లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు, సైంటిస్టుల మీద ఆధారపడి మరిన్ని లక్షల మంది ఈరోజు జీవిస్తున్నారు. ఈ సుంకాలు పెంపుదలంగా మందుల పరిశ్రమలు తీరని దెబ్బ తగలబోతుంది. సుంకాలే కాదు, మందుల పరిశ్రమల రెగ్యులేషన్ పేరుతోటి ఆంక్షలు కూడా విధించాడు. ఆంక్షల మూలంగా మరిన్ని నష్టాలు ఈ మందుల పరిశ్రమలు జరగబోతున్నాయి. అలాగే అమెరికాలో మన దేశం యొక్క మందుల కంపెనీలు అమ్మే ధరలను వెంటనే తగ్గించకపోతే వీటిని అసలు రానియమని చెప్పి ట్రంప్ ప్రకటించారు. నోవార్టిస్ పేరు పెట్టి మరీ చెప్పాడు. ఆ రకంగా ఈ ఔషధ పరిశ్రమ దెబ్బ తగిలితే హైదరాబాద్ నగరానికి గట్టి దెబ్బ. అందుకనే మనం హైదరాబాద్ నగరం ప్రజలని ఇంకా మరింత గట్టిగా ఈ సుంకాల విధింపును వ్యతిరేకించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే హైదరాబాద్ నగరం ఐటీ పరిశ్రమకి, ఐటీ సేవలకి చాలా ప్రసిద్ధి. ఈరోజు ట్రంప్ విధించిన సుంకాలు ఐటీ పరిశ్రమ మీద కూడా దెబ్బతీయబోతున్నాయి. ఐటీ సేవలు ఎగుమతి చేస్తున్నాం. ఈ సేవల మీద కూడా సుంకాలు ఈరోజు పడబోతున్నాయి. ఈ సుంకాల మూలంగా ఐటీ పరిశ్రమ చాలా తీవ్రంగా దెబ్బతగులుతుంది. ఇప్పటికే ఐటీ పరిశ్రమలో ఉద్యోగం తొలగించే ప్రక్రియ వేరే కారణాల మూలంగా జరుగుతుంది. ఈ సుంకాల విధింపు మూలంగా మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. అటు యజమానులే కాదు, ఈ ఐటీ కంపెనీలే కాదు, దాంట్లో ఉద్యోగులు. ఈరోజు ఐటీ కంపెనీలు, ఉద్యోగులు వారి మీ జీవితాల మీద ఆధారపడి నగరంలో వ్యాపారాలు అనేక పద్ధతుల్లో నగరాభివృద్ధి ఉంది. అందరూ రాజకీయ నాయకులు, పాలకులు అందరూ మీసాలు మెలేస్తున్నారు. మేము ఐటీని తెచ్చాం, హైదరాబాద్ నగరాన్ని గొప్ప నగరం, అంతర్జాతీయ నగరంగా తెచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు ట్రంప్ విధించిన సుంకాలు ఈ ఐటీ పరిశ్రమని, సేవల పరిశ్రమని కుదేలు చేస్తూ ఉంది. మరి దీని మీద అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ దేశంలో ప్రతిపక్ష పార్టీ యొక్క ప్రభుత్వం దీనికి మరింత బాధ్యత ఎక్కువ ఉంది. ప్రజల తరఫున నిలబడాల్సిన పరిస్థితి. అందులో హైదరాబాద్కి అలాగే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు ఈ సుంకాల విధింపు ఎటువంటి నష్టం రాష్ట్రానికి చేయబోతుందో ఆ వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా, ఒక పత్రం ద్వారా ప్రకటించాలి. ఆ రకంగా ప్రజలను చైతన్యపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం కూరుకోవాలి. ఆ రకంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే రాబోయే కాలంలో మరొక ప్రమాదం ఉంది. ఈరోజు మన ఎగుమతుల మీద సుంకాలు విధించడమే కాదు, ఒప్పందం జరగాలి అని చెప్పంటే అమెరికా నుంచి దిగుమతులు సులభం చేయండి, ఇక్కడ నుంచి మా ఎగుమతులు స్వేచ్ఛగా ఎటువంటి సుఖం లేకుండా మీ దేశానికి అనుమతించదని ఈరోజు ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. ఆ రకంగా అంగీకరించాలా లేదని తగ్గిన బడ్జెట్ ప్రభుత్వం చేస్తుంది. ఏ రంగంలో మన సుంకాలని తొలగించవచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు మీడియాలో వస్తుంది. ఒకవేళ అదేనే జరిగితే మన దేశంకి విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, ఈరోజు పత్తి, సోయాబీను, గోధుమ, ఇటువంటి అలాగే డైరీ ఉత్పత్తులు, పాలు, వెన్న, చీజు, ఇటువంటి డైరీ ఉత్పత్తులను ఇటువంటి వాటిని దిగుమతి చేసుకోవడానికి చౌకగా సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తే దేశం మొత్తం నష్టం అనేది జరుగుతుంది. దేశానికన్నా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈరోజు ఉత్తర తెలంగాణలో సోయాబీన్ పండుతుంది, పత్తి పండుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మైదాన ప్రాంత చేపల పరిశ్రమ ఈరోజు ఉన్నది. అలాగే గోధుమలు ఇక్కడ ఉత్పత్తి కాకపోయినా వడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వడ్లు కూడా ఎగుమతి ఈరోజు చేస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధానంగా దేశంలోనే అత్యధిక వడ్లు ఉత్పత్తి చేస్తున్న
రాష్ట్రంగా మనం ప్రకటించుకుంటున్నాం. ఈరోజు ఆ ఎగుమతులు చేస్తున్నాం. ఆ ఎగుమతుల మీద ఈరోజు మనం సుంకాలు విదేశాల నుంచి వచ్చే వాటి మీద సుంకాలు తీస్తే ఈ ఎగుమతులు కూడా దెబ్బతగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా విత్తన కంపెనీలు ఈరోజు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ జిఎం విత్తనాలు అంటే జన్యు మార్పిడి విత్తనాలని దిగుమతి చేసుకునేదానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ విత్తన కంపెనీలు చాలా ఉన్నాయి. విత్తన ఉత్పత్తి రైతులు చాలా మంది ఉన్నారు. ఆ విత్తన రైతులు ఉత్పత్తి కంపెనీలు పూర్తిగా సర్వనాశనం అయిపోద్ది. ఈరోజు మాన్సాక్టో కంపెనీ, కెలాగ్ కంపెనీ, ఇట్లాంటి కంపెనీలు వాళ్ళ జన్యు విత్తనాలు ఇక్కడికి వస్తే మన పరిశోధనాలయాలు, మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇవన్నీ దండగమారి పరిస్థితికి వచ్చేస్తాయి. ఇటువంటి ప్రమాదం ఉన్నది. ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి చాలా ఎక్కువ నష్టం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల మీద వీటన్నిటి మీద విదేశాల నుంచి దిగుమతి వచ్చేదానికి మనం అంగీకరించకూడదు. మనం సుంకాలు రద్దు చేయకూడదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏం చెప్తుంది? మన ఆర్ఎస్ఎస్ అధినాయకుడు భగవత్ గారు ఏం చెప్తున్నారు? మన దేశం విశ్వగురువు ఎందుకు అయింది, అందరూ మన విశ్వగురువుగా ఎందుకు అంగీకరిస్తున్నారని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. ఈరోజు విశ్వగురువు ఏం లేదు, విశ్వ సేవకుడు అయిపోయాం. ఈరోజు మనం ట్రంప్ సేవకుడు అయిపోయాం. ట్రంప్ ఏం చెప్తే అది చేసే స్థితికి వచ్చాం. పాలస్తీనాలో ట్రంప్ కళ్ళెర్ర చేశాడు. పాలస్తీనాకి మద్దతు ఉపసంహరించుకొని ట్రంప్కి అనుకూలంగా వ్యవహరించాం. ఇజ్రాయెల్ని ఎప్పుడు ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించే మన ప్రభుత్వం అమెరికా చెప్పినట్టు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఈరోజు వ్యవహరించాం. ఇరాన్ మీద యుద్ధం చేసినప్పుడు ట్రంప్ చెప్పాడు ఇరాన్కి వ్యతిరేకంగా ఉండమని. మనం పాత సంప్రదాయాన్ని వదిలేసి ఈరోజు ఇరాన్కి వ్యతిరేకంగా మాట్లాడాం. అంటే ట్రంప్ ఏం చేస్తే చేస్తూ, ట్రంప్ కూర్చోమంటే కూర్చుంటూ, సలాం కొడుతూ ఈరోజు విశ్వగురువు అని చెప్పేసి ప్రకటన చేసుకోవడం అర్థం లేదు. ఈరోజు నిజంగా విశ్వగురువు అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవాలనుకుంటే, ఆర్ఎస్ఎస్ చెప్పుకోవాలంటే ఈరోజు ట్రంప్ని వ్యతిరేకించండి, ట్రంప్ని సవాల్ చేయండి. నువ్వెంత? మేము 140 కోట్ల మంది జనానికి ప్రతినిధివి, మేము స్వతంత్రంగా బతకగలం, ఈ దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు, నీ బెదిరింపులు మేము లొంగమని చెప్పేసి స్పష్టంగా ప్రకటించాలని చెప్పంటున్నాం. ఈరోజు అనేక దేశాలు ఆ రకంగా స్పష్టంగా ప్రకటించింది. ఇంతకుముందు కొన్ని ఒప్పందాలు జరిగినాయి. వియత్నాం ఒప్పందం జరిగింది, 20% ఒప్పందం జరిగింది. మలేషియా ఒప్పందం జరిగింది, 20% ఒప్పందం జరిగింది. ఈరోజు చైనా తోటి మనకు సుంకాలు విధించారు. ఈరోజు రష్యా నుంచి నూనె దిగుమతి చైనా కూడా చేసుకుంటుంది, చాలా దేశాలు చేసుకుంటున్నాయి. వాటి వరకు పోలా. మనం లోకల్గా దొరికామని, లోకల్గా ఉంటే మెతక్గా ఉంటే మొత్త బుద్ధి అవుతుంటారు. అందుకని అమెరికా ప్రభుత్వంతో ట్రంప్ తోటి మెతక్గా ఉంటే మనం సాధ్యం కాదు. మనం మొత్తడానికి సిద్ధమైతేనే ఈరోజు మనం ప్రయోజనాలు కాపాడుతాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ వైఖరి, లొంగుబాటు వైఖరిని కూడా మనం వ్యతిరేకించాలి. ఆ రకంగా మనం మన ప్రయోజనాలని, దేశ ప్రయోజనాలని కాపాడుకోవాలి. రోజు దేశభక్తి గురించి మాట్లాడుతుంటాడు మోడీ గారు, ఆర్ఎస్ఎస్ వారు. అమెరికాకి లొంగిపోవడం ఆ దేశభక్తి? మన రైతుల్ని వీళ్ళందరినీ సర్వనాశనం చేయడానికి ఉపయోగపడే సుంకాలని రద్దు చేయడానికి ఈరోజు అదే దేశభక్తి. మన దేశంలో ఉండే పరిశ్రమల్ని, హైదరాబాద్, తెలంగాణలో ఉండే ఫార్మా లేకపోతే ఐటీ సేవల్ని వీటన్నిటిని దెబ్బతీసే పద్ధతిలో సుంకాలని ఈరోజు అమెరికా విధిస్తే నోరు మెదపకుండా కూర్చోవడం ఆ దేశభక్తి? ప్రజల తరఫున ఉండడం దేశభక్తి, లేకపోతే ఇతర దేశాలకు వ్యతిరేకంగా మాట్లాడటం దేశభక్తి అని చెప్పేసి అడుగుతున్నాం. మా దృష్టిలో ప్రజలకు అనుకూలంగా ఉండడం దేశభక్తి. ఈరోజు దేశం యొక్క ప్రజలకి, దేశ ఆర్థిక ప్రయోజనాలకి నష్టం ఈరోజు అమెరికా చేస్తుంది. ఆ అమెరికా పద్ధతుల్ని, ఆ సుంకాల మీద ఇప్పుడు వ్యతిరేకించడం దేశభక్తి. ఆ దేశభక్తి ఈరోజు ప్రజలందరూ ప్రదర్శిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించడం లేదు. అది ఈరోజు దేశ ద్రోహానికి సిద్ధమా, లేకపోతే దేశభక్తితోటి రాష్ట్ర ప్రయోజనాలని, దేశ ప్రయోజనాలను కాపాడుతుందా తెలుసుకోవాల్సిన సందర్భం. మనం ఆ ప్రభుత్వం తేల్చుకునేట్టుగా ప్రజలందరూ సిద్ధం కావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ, సిపిఎం ఆ రకమైన కృషి చేస్తుంది, వామపక్షాలు చేస్తున్నాయి, మిగతా అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు ఓట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అక్రమాలని, వాటన్నిటి మీద ప్రతిపక్షాలన్నీ మొత్త కంఠంతో ఖండిస్తున్నాయి. అది చెయ్యాలి ప్రజాస్వామ్యం రక్షణ కోసం. ఇది దేశం యొక్క ప్రజల యొక్క ప్రయోజనాల కోసం. ఈ విషయం మీద కూడా అన్ని ప్రతిపక్షాలు ముందుకు వచ్చి కృషి చేయాలని, దేశ ప్రజల యొక్క లాభాలని, ప్రయోజనాల్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని ప్రతిపక్ష పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని రూపాల్లో కొనసాగిస్తామని చెప్పేసి ఈరోజు మేము ప్రకటిస్తున్నాం.